హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈరోజు ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకోతున్నాము. ఈరోజు ఎపిసోడ్లో శివాజీ గారు అండ్ లయ గారు బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. వాళ్ళ మూవీ ప్రమోషన్ కోసం రావడం జరిగింది. అదేవిధంగా కేజీఎఫ్ హీరోయిన్ తన మూవీ ప్రమోషన్ కోసం కూడా తను బిగ్ బాస్ హౌస్కి రావడం జరిగింది. అదేవిధంగా బిగ్ బాస్ జోడీ 2 కోసము ప్రదీప్ గారు అదేవిధంగా శ్రీముఖి గారు సూట్ కేసు తీసుకొని బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు 2 ఏవీలు ప్లే చేయబోతున్నారు. ఒకటి కళ్యాణ్ పడాలది, ఒకటి సంజన గారు ఏవీ అయితే ప్లే చేయబోతున్నారు. సో అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు, అదేవిధంగా పాత సీజన్కి సంబంధించిన ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్ ప్రకారము ఎవరి పొజిషన్ ఎలా ఉంది నేను వీడియో చేసే టైంకి అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్లో ఈరోజు ఒక టాస్క్లో కళ్యాణ్ పడాల తలకు దెబ్బ తాకింది. సో ఇప్పుడు కళ్యాణ్ పడాల ఎలా ఉండే పొజిషన్ అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలన, తనుజన, ఇమాన్యుయల్, డెమానా, సంజన, ఇమాన్యుయల్ ఈ 5 మెంబర్స్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు, ఎవరు గెలవాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో బిగ్ బాస్ హౌస్లో ఈరోజు లయ గారు అదేవిధంగా మన శివాజీ గారు వాళ్ళ కొత్త మూవీ ప్రమోషన్ కోసము రావడం జరిగింది. ఆ మూవీ ప్రమోషన్ కోసము వచ్చి బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లందరితోటి లంచ్ చేసి వాళ్ళందరికీ లంచ్ పార్టీ ఇచ్చి మరీ వెళ్ళారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో శివాజీ లయ గారు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి కేజీఎఫ్ హీరో అయినటువంటి శెట్టి గారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వాళ్ళకు ఒక టాస్క్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల తలకు దెబ్బ తగిలింది. ఆ టాస్క్ ఏంటంటే కళ్ళకు బ్లైండ్ కట్టి ఒక టాస్క్ ఆడాలి. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల కింద పడడం జరిగింది. సో కళ్యాణ్ పడాల ఇప్పుడు ఓకే ఉన్నాడు, మెడికల్ రూమ్కి వెళ్ళడం జరిగింది, తనకు ఒక పట్టి కట్టడం జరిగింది. సో ప్రజెంట్ అయితే కళ్యాణ్ పడాలా సేఫ్గా ఉండడం చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. కానీ ఈ టైంలో తలకి దెబ్బ తాకడం కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ ఫైనల్లో తను కట్టుకొని ఉండడం అంత మంచిగా అనిపించదు. కాబట్టి మొత్తానికైతే ఇప్పుడు తన ఆరోగ్యం అయితే బాగుంది అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాని తర్వాత ప్రదీప్ గారు, శ్రీముఖి గారు వీళ్ళిద్దరూ జోడీ 2 అని స్టార్ట్ అవుతుంది కదా డ్యాన్స్ ప్రోగ్రాము, దాని గురించి దాని ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్లకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు సూట్ కేసు తీసుకుని వెళ్ళారు. కాబట్టి అనూహ్యంగా ఇక్కడ సూట్ కేసు ఇమాన్యుయల్ కానీ, డెమాన్ పవన్ కానీ, సంజన కానీ, కళ్యాణ్, తనుజవి 5 మెంబర్స్ రిజెక్ట్ చేశారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా నిన్న డెమాన్ పవన్ అదేవిధంగా తనుజ ఏవీలు ప్లే చేశారు కదా. కానీ నిన్న డెమాన్ పవన్ ఏవి కొంచెం బాగుంది. బట్ తనుజ గారు ఏవి అనేది నిన్న బిస్కెట్ అయిందని చెప్పి నాకు ఎందుకో అనిపిస్తుంది. ఎందుకో ఎడిటర్ మామ అంత శ్రద్ధ పెట్టి చేయాలని అనిపించింది. ఎందుకంటే ఇంకా మాస్ ఎలివేషన్ ఇవ్వచ్చు, ఈవెన్ డిమాండ్ పవన్ కూడా ఇవ్వచ్చు, కానీ అంత ఎలివేషన్ అయితే ఇవ్వలేదు. బట్ ఈరోజు అయితే ఎలివేషన్ కళ్యాణ్ పడాలకు దుమ్ము దులిపి అని చెప్పుకోవచ్చు. ఒక సామాన్యుడు, కానీ ఇది సామాన్యమైన కథ కాదు. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఒక చరిత్ర సృష్టిస్తాడని చెప్పి ఫుల్ బీజిఎంలు వేయడం జరిగింది. సో ఇప్పుడు కళ్యాణ్ పడాల ఏవి అనేది ఈరోజు ఎపిసోడ్లో రాబోతుంది. అదేవిధంగా సంజన గారు ఏవి కూడా ఈరోజు ఎపిసోడ్లో రాబోతుంది. బట్ ఈరోజు కళ్యాణ్ పడాల ఏవి రావడం వల్ల తనకు అన్యాయం జరిగిందంటే 100% అన్యాయం జరిగినట్లే. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో 10 o'clock వస్తుంది. సో 10 o'clock to 11 o'clock. సో ఆ లోపు ఓట్లు వేయాలంటే ఉన్నదే ఒక 1 hour ఛాన్స్. సో ఆ విధంగా తనకు అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. అయినా పర్లేదు, కళ్యాణ్ పడాలకు మనం సపోర్ట్ చేస్తున్నాము అంటే ఒక కామన్ మ్యాన్స్ అందరు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 40%లో కొనసాగుతుంది. సో ఇప్పుడు ఓటింగ్ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే మనము కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది 40%లో కొనసాగుతుంది. తనుజ గారు ఓటింగ్ అనేది 38 to 39%లో కొనసాగుతుంది. సో కళ్యాణ్కి తనుజ ఓటింగ్ పెద్ద డిఫరెన్స్ అనేది 1 or 2% డిఫరెన్స్ ఉంది. కాబట్టి దయచేసి మీరు ఎవరు రెస్ట్ తీసుకోవద్దండి. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గారు ముఖ్యంగా మీరు రెస్ట్ తీసుకోవద్దు. ఈరోజు మొత్తము ఎన్ని మొబైల్ కనిపిస్తే అన్ని మొబైల్ తీసుకొని మిస్ కాల్ ఇవ్వండి. అదేవిధంగా జియో హాట్స్టార్ లాగిన్ అయ్యి జియో హాట్స్టార్లో కూడా ఓటేయండి. ఎందుకంటే ఇదే చివరి రోజు, ఇదే బిగ్ బాస్ కేసే చివరి రోజు, అదేవిధంగా కళ్యాణ్ పడాల కేసే చివరి రోజు ఇదే. కాబట్టి దయచేసి మీరు ఎవరు రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూగా ఈరోజు 12 o'clock వరకు ఎన్ని మొబైల్ దొరికితే అన్ని మొబైల్ తోటి ఓట్ వేయండి. సో ఎందుకంటే ఉన్నదే 2% డిఫరెంట్. కాబట్టి తనుజ గారికి 3 రాష్ట్రాల నుంచి ఓట్లు పడుతున్నాయి. అక్కడ కర్ణాటక, ఇక్కడ తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అబ్రాడ్ నుంచి కూడా ఓట్లు పడుతున్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోవద్దు. కళ్యాణ్ పడాల గెలవాలంటే ఇది ఒక్కరోజు ఇంకా కష్టపడండి, ఇంకా ఓట్లేయండి. 100% కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లు కూడా మ్యాక్సిమం ఎక్స్ కంటెస్టెంట్లు యష్మి గౌడ కానీ, మన శ్రీ సత్య కానీ, అదేవిధంగా బిగ్ బాస్ విన్నర్ అయినటువంటి మనకి నిఖిల్ కానీ, అదేవిధంగా ఎవరు మన గౌతమ్ కానీ, సో చాలా ఎక్స్ కంటెస్టెంట్లు, అలాగే అర్జున్ కళ్యాణ్ కానీ చాలా ఎక్స్ కంటెస్టెంట్లు
కళ్యాణ్ పడాలకి అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇమాన్యుయల్తో నటించినటువంటి కో యాక్టర్స్ అందరూ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా టీవీ ఇండస్ట్రీ మొత్తము తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అటు కన్నడ ఇండస్ట్రీ కూడా తనుజ గారికి సపోర్ట్ చేస్తున్నారు. డెమోన్ పవన్కి కొందరు సపోర్ట్ చేస్తున్నారు. సాయి శ్రీనివాస్ కానీ, రాము రాథోడ్ కానీ, రీతు చౌదరి కానీ, సో వీళ్ళందరూ కొందరు డెమోన్ పవన్కి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అగ్నిపరీక్ష మ్యాక్సిమం కంటెస్టెంట్లో కళ్యాణ్ పడాలకి అయితే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితిలో రెస్ట్ తీసుకోవద్దండి. మన తెలుగోడు గెలవాలి, మన కామన్ మ్యాన్ గెలవాలంటే కళ్యాణ్ పడాలకు ఓటేసి దయచేసి గెలిపించండి. సో నా ఓటు కూడా కళ్యాణ్ పడాలకి వేయడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు తీసుకురాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్ జై హింద్.